ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి షలోం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ వాక్యము జీవము మరణము నాలుక వశములు ఉన్నవని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మనము జీవించాలి అన్నా, మనము నశించిపోవాలన్నా మన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి సహోదరుడా, నీవు ఏం మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ మాటలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి నీ మాటలు పరిశుద్ధముగాను నీతిగాను ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. అతి కృప నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, అదోనా ఎల్షద్దా యెహోవా తమ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆకాశములు మహాకాశములు అందున్న సమస్తమును సృష్టించిన మా సృష్టికర్త గొప్ప తండ్రి స్తోత్రాలు. ఎవరి దయను మేము చూస్తూ ఉన్నాము, ఎవరి దయ వల్ల సమస్తమును ఉనికిని కలుగున్నాము. మా జీవమునకు, మా ప్రాణమునకు, మా సమస్తమునకు కూడా కారణభూతున్నట్టు గొప్ప తండ్రి స్తోత్రాలు. నాయనా, మరొక దినము మా జీవితంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నాయనా, మీకు విరోధమైన జీవితాలు, అయ్యా మీకు ఆయాస్కరమైన జీవితాలు మా యందు ఏది కూడా లేకుండా, అయ్యా మీ దృష్టికి పరిశుద్ధంగాను నీతిగాను జీవించుటకు తమ కృపను మాకు అనుగ్రహింపచేయండి. ఈ సత్యములో ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరచండి, బలపరచండి నాయన. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో, ఎవరైతే ప్రార్థన అక్కర్లు కలిగి ఉన్నారో, తమ ప్రియ కుమారుడైనటువంటి యాషువా మెస్సివారి పరిశుద్ధమైన నామములో వారి అక్కర్లన్నీ కూడా, వారి అవసరతలన్నీ కూడా తీర్చి సమాధానమును, శాంతిని వారి అందరికీ అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం యొక్క ఆశీర్వాదమును, సమాధానమును మాకు దయచేయండి. ఈ రోజంతా కూడా నాయన మీ కృపతో మమ్మల్ని నింపండి. అయా తండ్రి, బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిపాట్లలో నాయన మీ ఆశీర్వాదమును, మీ దీవెనను అనుగ్రహింపచేయమని మా దేశములను, మా రాష్ట్రములను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలకి మీ కృప, మీ శాంతి, సమాధానం కలుగు చేసి మహం తెచ్చుకోండి. మా యొక్క సమాజ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ సత్యాన్ని అందిస్తున్నవారు, ఈ సత్యాన్ని బోధిస్తున్నవారు, ఈ వాక్యాన్నైనా అయ్యా వివరిస్తున్నవారు తండ్రి, నీ మాటలు ధ్యానం చేస్తున్నవారు ప్రతి ఒక్కరిని కూడా నాయన అయ్యా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి వారి సమాజంలోను, వారి వారి సమాజాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులను, వారి యొక్క సంఘ పెద్దలను, విశ్వాసులను అందరినీ కూడా బలపరచమని, నూతనపరచమని, యాషువా మెస్సియా వారిని ఎదుర్కొన్న గొప్ప జీవితాలను ప్రతి ఒక్కరూ కూడా దయచేయమని, నీ కృప, నీ సన్నిధిని బిడ్డలందరూ కూడా అనుగ్రహింపచేయమని యాషువా మెస్సియా వారి పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాం మా మహిమలో కూడా గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది బారుక్ హషెమ్. హల్లెలూయా. షలోమ్ షలోమ్ షలోమ్.